గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రాణించిన విషయం మనకందరికీ తెలిసిందే. 21 స్థానాల్లో పోటీ చేయించి జనసేన పార్టీని ఈరోజు అసెంబ్లీలో నిలబెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినిమాలోనే కాకుండా నేడు రాజకీయాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక నిజమైన లీడర్గా ఆయన వెలుగు వెందుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రంలో కూడా మంచి పేరుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికలు కూడా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. కానీ ఆయనకు అనారోగ్య కారణంగా దూరంగా ఉన్నారు. మరోవైపు తాజాగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్, కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో ఆయన బాగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీకి మంచి వెన్నుముక మన పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ పార్టీ రోజు అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి దానికి కృషి చేశారు. పవన్ కళ్యాణ్ గారి లీడర్ నా వెనక ఉంటే ఈరోజు ఢిల్లీ కాదు ఇండియానే ఏలేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అరవింద్ కేజ్రీవాల్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా నటిస్తూ ఔరానిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు.